వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. సాధారణంగా ఎవరన్నా సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు లేదా చెరువుల్లోనూ గట్రా మనకి చాలా సులభంగా చేపలు దొరికేస్తే ఏం చేస్తాం? చాలా సంతోషపడి ఇంటికి తీసుకొచ్చుకొని కూర వండుకొని తినేస్తామా? అలాగే చేపలు పట్టే జాలర్లు కూడా సముద్రంలో వేటకెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా చాలా సులువుగా చాలా దొరికాయి అనుకోండి, వాళ్ళకు కూడా చాలా ఆనందమే. ఎందుకంటే వాటిని అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ అలాంటి జాలర్లకే కొన్ని రకాల చేపలు దొరికినప్పుడు చాలా భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి. వాళ్లే కాదు, వాళ్ళతో పాటు సాధారణ జనాలు కూడా భయాందోళనకు గురవుతారు, భయపడతారు కూడా. అలాంటి వాటిల్లో ఒకటే ఈ డూమ్స్ డే ఫిష్ అన్నమాట. గతంలో అయితే ఈ చేపలు జపాన్ కు సమీపంలో ఉన్న సముద్ర తీరాల్లో కొట్టుకొచ్చాయన్న విషయం చెప్పాను. సో అది వేరే దేశం కదా అని చెప్పి మనం పెద్ద పట్టించుకోకుండా ఉండొచ్చు. బట్ ఇప్పుడు తాజాగా మన దేశంలోనే, అది కూడా తమిళనాడు సముద్రపు తీరాల్లో అయితే జాలర్లకు ఈ డూమ్స్ డే ఫిష్ అయితే దొరికిందనమాట. చూడ్డానికి ఇదేం చేపలా కూడా పెద్ద అనకొండలాగా ఉంటది. అలాగని మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదేం పెద్ద హానికరమైన చేప కాదు. ఇంకా చెప్పాలంటే దీనికి ఇంకో పేరు అనమాట, లేజీ ఫిష్ అని కూడా చెప్తారు. చాలా బద్ధకం, అటడానికి కూడా చాలా బద్ధకం అనమాట. కానీ ఎక్కడో సముద్రంలో ఎక్కడో అడుగున చాలా లోతుగా ఉంటుంది, చాలా లోతుగా నీళ్ళల్లో ఉండేసి అక్కడ దొరికే పాసి గట్రా తింటూ దీని జీవనం అయితే కొనసాగిస్తుంది. అయితే ఎక్కడో చాలా లోతుగా సముద్రం యొక్క భూగర్భంలో ఉండే చేప ఇలా కొట్టుకొని బయటకు వస్తుంది అంటే ఇది ఒక సాధారణ విషయం కాదు అని చెప్పేసి జపనీస్ ప్రజలైతే చాలా గట్టిగా నమ్ముతారనమాట. వాళ్ళ నమ్మకం ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే ఇలాంటి చేపలు, ఇలాంటి డూమ్స్ డే ఫిషెస్ అవి ఇలా కొట్టుకొని నదీ తీరాల్లో గాని సముద్ర తీరాల్లో గాని కనిపిస్తాయో దాని యొక్క ఇండికేషన్ ఏంటంటే ఏదో పెద్ద ప్రళయం రాబోతుంది, ఏదో పెద్ద విపత్తు రాబోతుంది, ఈ నేచురల్ డిజాస్టర్స్ అంటారు కదా, అలాంటివి ఏదో రాబోతుంది అని ఒక ఇండికేషన్. గతంలో కూడా 2010 లో కూడా జపాన్ లో వచ్చిన అతి పెద్ద భూకంపం గాని సునామీ గాని వచ్చే ముందు ఇలాంటి డూమ్స్ డే ఫిష్లు చాలా సంఖ్యలో ఇలా కొట్టుకొని వచ్చి కనిపించాయంట. అంటే దాని ఆ సైంటిఫిక్ రీజన్, అంటే వాళ్ళ నమ్మకం అనే కాదు, కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇవి బేసిక్ గా సముద్రంలో చాలా లోతుగా డీప్ గా ఉంటాయి కదా. సో వాటికి ఏంటంటే ఆ సముద్రంలో వచ్చే క్లైమేటిక్ చేంజెస్ కావచ్చు, ఏదైనా డిజాస్టర్ వస్తుంది అన్న విషయం ముందుగా ఇవి పసిగట్టేసి సో అక్కడి నుంచి వచ్చేస్తాయంట. ఆ వచ్చే క్రమంలోనే ఇలా కొట్టుకొని సముద్ర తీరాల్లో ఇలా జాలర్లకు దొరుకుతూ ఉంటాయి. అయితే ఇదైతే తమిళనాడులో జరిగింది కదా. సో ఇప్పుడైతే కొద్దిపాటి ఆందోళన అయితే ఉంది. సో ఎలాంటి విపత్తు రాబోతుంది, నిజంగానే ఇది జరుగుతుందా అని చెప్పేసి కొన్ని సైంటిఫిక్ రీసెర్చెస్ కూడా జరుగుతున్నాయి. బట్ ఏదైనా కానీ మన ప్రజల యొక్క గట్టి నమ్మకం, ఒక ప్రళయం కానీ, ఒక విపత్తు కానీ, ఒక నేచురల్ డిజాస్టర్ కానీ వస్తున్నప్పుడు, సునామీ కావచ్చు, ఎర్త్క్వేక్స్ ఏవైనా వస్తున్నప్పుడు ఫస్ట్ ఇండికేషన్ ఈ చేపలకు తెలిసిపోతుంది. సో అది అందుకని ఎస్కేప్ అవ్వడానికి ఇలా వచ్చే మార్గంలో ఈ బోట్స్ వెళ్లేటప్పుడు గాని, స్టీమర్స్ వెళ్లేటప్పుడు గాని, జాలర్ల బోట్లు ఇవన్నీ తగిలినప్పుడు కొద్దిపాటి హాని జరిగి చనిపోవడం, ఇలా కొట్టుకు రావడం జరుగుతుంటుంది అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయంటే ఎంతో కొంత ఎన్విరాన్మెంట్ పరంగా మనం కేర్ తీసుకోవాలి, ఎవరికి తగ్గ కృషి వాళ్ళు చెయ్యాలి. సో మనం మన వాతావరణాన్ని, మన పర్యావరణాన్ని కాపాడుకుంటేనే అది మనను కాపాడుతుంది అని నా ఉద్దేశం. ఇంతకు మీరేమంటారో, మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. అంతేకాదు, ఏదైతే ఈ జపాన్ ప్రజలు నమ్ముతున్నారో అలాంటివి మీలో కూడా ఎంతమంది నమ్ముతారో వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.